హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్తే ధాన్యలక్ష్మి కావ్య వాళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడుతూ, పైగా అక్క చూసావా నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అనగానే, అపర్ణ నా కోడలికి నేనే చెప్పాను ఎవరితో మాటలు పడకుండా నువ్వు ఎదురు సమాధానం చెప్పు పర్వాలేదు అని చెప్పాను అంటుంది. నిజంగా నీ పెద్దరికం నిలుపుకోవాలంటే హద్దుల్లో ఉండి మాట్లాడు అని హెచ్చరిస్తుంది ధాన్యలక్ష్మిని. అంతలో కావ్య మీలాంటి వాళ్ల నోర్లు మూపించడానికే నేను మా అక్క పుట్టింటికి వెళ్ళి అప్పుకి పెళ్లి చూపులు వస్తే చూపించి పెళ్లి ఖాయం చేసుకొని హ్యాపీగా వస్తున్నాం అని అంటుంది. అంతలో రుద్రాణి ఏమో మీ అమ్మ తరువాత ముసుగు వేసినట్లు ఏమైనా చేయగలదు కదా అంటుంది. దానికి అపర్ణ నీకు చెంప పగిలింది గుర్తులేదా, తనకి ముసుగు వేసింది నువ్వే కదా, ఇంకా మర్చిపోయావా అప్పుడే అని అడుగుతుంది. దానికి స్వప్న అబ్బా మంచి సీన్ మిస్ అయ్యానుగా, మా అత్తని మీ అత్త కొట్టిందా అని చెప్పి నవ్వుకుంటుంది. అంతలో ధాన్యలక్ష్మి కావ్యతో కళ్యాణ్ మంచి కోరే దానివే అయితే కళ్యాణ్ని పెళ్లికి ఒప్పించు, లేకపోతే నీకు ఇష్టం లేదు అనుకోవాల్సి వస్తుంది అంటుంది. దానికి కావ్య సరే అయితే కళ్యాణ్ జీవితం మారి బాగుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది, ఒప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత అప్పు కళ్యాణ్లు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు కళ్యాణ్ అప్పుని. దానికి అప్పు ఇష్టం లేకుంటే ఎందుకు పెళ్లి చూపులకు కూర్చుంటాను, పదే పదే ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అడుగుతుంది. దానికి కళ్యాణ్ నీకు ఇష్టమై చేసుకుంటుంటే నాకన్నా సంతోషించే వాళ్ళు లేరు అప్పు అని చెప్పి అంటాడు. నాతో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా గొడవలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడమే సరిపోయింది నీకు. ఈ కొత్త జీవితంలో అయినా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అంతలో కావ్య బెడ్రూమ్ సర్దుతూ ఉంటే రాజు వచ్చి నేను విన్నది నిజమేనా అని అడుగుతాడు. ఆ ఇంట్లో అందరూ కలిసి కళ్యాణికి పెళ్లి చేయాలి అనుకుంటున్నది అని చెప్పి అడుగుతాడు. అందుకు కావ్య అబద్ధం, ఇంట్లో అందరూ కాదు మీ పిన్నిగారు మాత్రమే అనుకుంటుంది అంటుంది. అందుకు రాజు అయితే నువ్వెందుకు మాట ఇచ్చావు, వాణ్ణి బొమ్మను చేసి ఆడుకుంటున్నారా ఇద్దరు అని చెప్పి అడుగుతాడు. అందుకు కావ్య ఆ మాట మీ పిన్ని గారిని వెళ్ళి అడగండి, నన్ను కాదు, పైగా నన్ను చాలా మాటలు కూడా అన్నారు, అప్పుని ఇచ్చి కళ్యాణ్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నానంట, నేను ఆ అవసరం నాకు లేదు, అయినా మా అక్క నేను పడే మాటలు సరిపోక ఇంకా మా అప్పుని కూడా తీసుకొచ్చి మాటలు పడేలా చేయమంటారా, ఆ అవసరం ఏమీ లేదు, నేను అందుకే ఈ మాట ఇచ్చేశాను అని చెప్పి అంటుంది. అందుకు నీకేమి తెలుసని కళ్యాణ్ గురించి మాట ఇచ్చావు, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది నీకు తెలుసా ఆ సంగతి అనగానే కావ్య ఆశ్చర్యపోతుంది. దానికి కావ్య మీరు పొరబడుతున్నారు, వాళ్ళిద్దరిది స్నేహం మాత్రమే అని వాదిస్తుంది. అంతలో రాజ్ వాడి మనసు ఏంటో నాకు తెలుసు అనగానే కావ్య సరే అయితే నేను కవిగారితో ఒకసారి మాట్లాడి నేను కనుక్కున్నాక మీతో మాట్లాడతాను అంటుంది. దానికి రాజ్ సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో రుద్రాణి రాహుల్ అప్పుని ఈ ఇంటి కోడలు కాకుండా ఆపగలిగాము అని నవ్వుకుంటూ ఉంటారు. అంతలో రాహుల్ నువ్వే కావ్యకి ఐడియాలు ఇస్తున్నావేమో మమ్మీ అని చెప్పి అంటాడు రాహుల్. అందుకు రుద్రాణి కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అనగానే రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఫ్రెండ్షిప్ అని అంటాడు కదా అనగానే అందరూ అలానే అనుకున్నారు, కానీ కళ్యాణ్ రాజు ముందు ఓపెన్ అయ్యాడు, అందుకే నేను కావ్య వైపు నుండి నరుక్కుంటూ వచ్చాను అంటుంది. అందుకు తర్వాత కళ్యాణ్తో కావ్య మాట్లాడుతుంది. అప్పు నీ ఫ్రెండ్ అయితే మీ అన్నయ్యకి ప్రేమ అనిపిస్తుంది, మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది కావ్య కళ్యాణ్ని. కళ్యాణ్ సమాధానం చెప్పకుండానే మీది మంచి ఫ్రెండ్షిప్ కదా, కానీ అందరికీ ప్రేమలా కనిపిస్తుంది, అది ఎవరికీ అర్థం కావటం లేదు కవి గారు, అయినా అప్పు మనసులో కూడా మీరు లేరు కదా, ఉంటే పెళ్లి చూపులకి అది ఎందుకు కూర్చుంటుంది, పెళ్లికి ఓకే ఎందుకు చెప్తుంది, అయినా మీరు లవ్ చేసుకున్నా నేను మీ పెళ్లికి ఒప్పుకోను, అప్పుని ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తే మీ అమ్మగారు కోడలుగా యాక్సెప్ట్ చేయరు అని చెప్తూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.